గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. విశ్వ గురు పరంపరకు, క్రియాయోగ గురు పరంపరకు పాదాభివందనాలు. ఒక యోగి ఆత్మకథ, అధ్యాయం 41, దక్షిణ భారత విహారయాత్ర, మొదటి భాగం. ఈ అధ్యాయం పెద్దది కావడం వల్ల 2 భాగాలుగా చెప్పడం జరిగింది. ఇందులో మొదటి భాగం ఇది. ఆ గుళ్ళోకి ప్రవేశించిన మొట్టమొదటి పాశ్చాత్యుడివి నువ్వే డిక్. ఇదివరలో ఎంతోమంది ఆ ప్రయత్నం చేసి విఫలుడయ్యారు. నా మాటలకు శ్రీ రైట్ ఆశ్చర్యపడినప్పటికీ తర్వాత సంతోషించాడు. అంతకుముందే మేము దక్షిణ భారతంలో మైసూరు నగరాన్ని పరివీక్షించే ఒక కొండ మీద ఉన్న సుందరమైన చాముండేశ్వరి ఆలయంలోంచి బయటకు వచ్చాం. అక్కడ మేము మైసూరు రాజవంశం వారి కులదేవత అయిన చాముండి స్వర్ణ రజత పీఠాల ముందు మోకరిల్లాం. శ్రీ రైట్ కొన్ని గులాబీ రేకుల్ని జాగ్రత్తగా చుట్టి పెట్టుకుంటూ ఈ విశిష్ట గౌరవానికి జ్ఞాపక చిహ్నంగా పూజారి పన్నీటితో పవిత్రం చేసిన ఈ గులాబీ రేకుల్ని ఎప్పటికీ దాచిపెట్టుకుంటాను అన్నాడు. నా సహచరుడు నేను మైసూరు రాజ్యం అతిథులుగా 1935 నవంబర్ నెల గడుపుతున్న రోజులవి. మిస్ బ్లిట్ష్ కలకత్తాలో మా బంధువుల దగ్గర ఉండిపోయింది. మహారాజా వారి వారసులు యువరాజా శ్రీ కంఠీరవ నరసింహరాజ ఒడయారు గారు ఉత్తమ సంస్కారవంతము అభ్యుదయశీలము అయిన తమ రాజ్యాన్ని సందర్శించవలసిందిగా నన్ను నా కార్యదర్శిని కోరారు. యువరాజా వారి అన్నగారి పేరు 4వ శ్రీ కృష్ణరాజేంద్ర ఒడయారు గారు. గత పక్షం రోజుల్లో నేను మైసూరు నగరంలోని పుర మందిరంలోనూ, మహారాజా వారి కళాశాలలోనూ, విశ్వవిద్యాలయ వైద్య విద్యాలయంలోనూ వేలాది పురజనుల్ని, విద్యార్థుల్ని ఉద్దేశించి ఉపన్యాసాలు చేశాను. అలాగే బెంగళూరు నేషనల్ హై స్కూలులోను, ఇంటర్మీడియట్ కాలేజీలోనూ 3000 మంది సమావేశమైన చెట్టి టౌన్ హాల్లోనూ మహాజన సభల్లో ప్రసంగించాను. అమెరికాను గురించి నేను చిత్రించిన రూపం శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసిందో ఏమో కానీ పాశ్చాత్య ప్రపంచాల ఉత్తమ లక్షణాల్ని వినిమయం చేసుకోవడం వల్ల కలిగే పరస్పర లాభాలని గురించి నేను చెప్పినప్పుడల్లా హర్షధ్వనులు మాత్రం బ్రహ్మాండంగా వినవచ్చాయి. శ్రీ రైట్, నేను ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకుంటున్నాం. మైసూరు గురించి తనకు కలిగిన భావాల్ని అతను ప్రయాణపు డైరీలో ఇలా రాసుకున్నాడు. ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఆకాశంలో అడ్డంగా విస్తరించుకొని ఉండి దేవుడి చిత్రరచనకు ఆధారమైన క్యాన్వాస్ వైపు మైమరిచి చూస్తూ ఆనందోన్మత్తులమై అనేక క్షణాలు అలాగే ఉండిపోయాం. దానికి కారణం ఆయన స్పర్శ ఒకటే జీవిత నవ్యతతో స్పందించి వన్నెల్ని సృష్టించగలగడం. మానవుడు కేవలం రంజక పదార్థాలతో ఆయన్ని అనుకరించడానికి ప్రయత్నించినప్పుడు ఆ వన్నెల రూపం నశించిపోతుంది. ఎందుచేతంటే ఈశ్వరుడు తైలవర్ణాలని కానీ రంజక పదార్థాలని కానీ ఉపయోగించకుండా వాటికన్నా సులభంగాను ప్రభావోత్పాదకంగాను ఉండే కేవలం కాంతి కిరణాలనే సాధనాన్ని వాడడానికి పూనుకుంటాడు. ఇక్కడ ఒకసారి వెలుతురు చిమ్ముతాడు, అది ఎరుపు రంగును ప్రతిఫలింపస్తుంది. మళ్ళీ కుంచె విదిలిస్తాడు, క్రమంగా నారింజ బంగారు వన్నెలోకి కలగలుపులోకి దిగుతుంది. ఆ తర్వాత ఆయన నీటి వంకాయ వన్నె బరిసెతో మబ్బుల్ని తూట్లు పొడుస్తాడు. గాయం నుంచి ఓడే నెత్తురుల ఎర్రటి వలయం లేదా అంచు ఒకటి ఏర్పడుతుంది. ఈ విధంగా ఆయన రాత్రి పొద్దున్న ఒకే విధంగా క్రీడిస్తూ ఉంటాడు. ఎప్పటికీ మారిపోతూ, ఎప్పటికీ కొత్తగా, ఎప్పటికీ తాజాగానే ఉంటాయవి. వాటికి నకళ్ళు లేవు, నమూనాలు లేవు. అచ్చంగా అవే వన్నెలు ఉండడం అంతకన్నా లేదు. పగటి నుంచి రాత్రికి, రాత్రి నుంచి పగటికి భారతదేశంలో జరిగే మార్పులోని అందానికి
సాటి మరెక్కడా లేదు. ఒక్కొక్కప్పుడు ఆకాశంలో భగవంతుడు తన రంగుల పెట్టెలోని రంగులన్నిటినీ తీసుకొని ఆకాశంలోకి ఒక్కసారి విరజిమ్మి బ్రహ్మాండమైన బహువర్ణదర్శిని భాసింపజేస్తాడు. మైసూరు నగరానికి 12 మైళ్ళ దూరంలో ఉన్న భారీ కృష్ణరాజసాగర్ ఆనకట్టకు మేము చేసిన ఒక అద్భుత సాయంకాల సందర్శనాన్ని గురించి చెప్పాలి. పట్టు పరిశ్రమకు, సబ్బులు, చందనపు నూనె తయారీకి ప్రసిద్ధిగాంచిన మైసూరు పట్టణ పరిసర ప్రాంతాలకు నీటిపారుదలకి ఉపయోగపడే ఈ ఆనకట్టను 1930లో నిర్మించారు. యోగానంద గారు, నేను ఒక చిన్న బస్సు ఎక్కాం. బ్యాటరీకి బదులుగా క్రాంకు తిప్పడానికి ఒక చిన్న కుర్రవాడు ఉన్నాడందులో. అస్తమిస్తున్న సూర్యుడు క్షితిజంలో నలిగి మిగలముగ్గిన టమాటా పండులా అగుపిస్తున్నాడు. నున్నటి మట్టి రోడ్డు మీద బయలుదేరింది మా బస్సు. పొడగాటి కొబ్బరి చెట్ల మధ్యగా హాయి కలిగించే మర్రితోపుల గుండా ఎటు చూసినా ఎదురయ్యే వరిమళ్లను దాటిపోతూ ముందుకు సాగింది మా ప్రయాణం. దాదాపు ప్రతి చోట అడవిలో అల్లుకుపోయినంత దట్టంగా ఉన్నాయి చెట్లు, చేమలు. ఒక కొండ కొమ్ముకు చేరి మానవ నిర్మితమైన బ్రహ్మాండమైన ఒక సరస్సును చూశాం. నక్షత్రాలు, కొబ్బరి చెట్లు మొదలైనవి అందులో ప్రతిఫలిస్తున్నాయి. ఆ సరస్సు చుట్టూ అందమైన మిట్ట తోటలు, విద్యుత్ దీపాల పంక్తులు శోభాయమానంగా ఉన్నాయి. ఆ ఆనకట్ట అంచుకు దిగువన కళ్ళు మిరుమిట్లు గొల్పే దృశ్యం ఒకటి చూశాం. ఎగజిమ్మే నీటి బుగ్గల మీద వన్నెవన్నెల కాంతి కిరణాలు ప్రసరిస్తూ ఉంటే మిలమిలలాడే నీలివన్నె ఎరుపు, ఆకుపచ్చ, పసుపచ్చ వన్నెల జలపాతాలు, ముదురు వన్నె శిరాలు వెలువరిస్తున్నట్టుగా ఉన్నాయి. రాజసం ఉట్టిపడే రాతి ఏనుగులు ఏకధారగా నీటిని ఎగజిమ్ముతున్నాయి. దీపాలు అమర్చిన ఈ నీటి బుగ్గల్ని చూస్తున్నప్పుడు షికాగోలో 1933లో జరిగిన వరల్డ్ ఫెయిర్లో అమర్చినవి గుర్తుకు వచ్చాయి నాకు. వరి పొలాలతో నిండి నిరాడంబరులైన ప్రజలు గల ఈ ప్రాచీన దేశంలో ఈ ఆనకట్ట ఆధునికంగా విశిష్టత నందుకున్నది. భారతీయులు మాకు ఎంత ప్రేమపూర్వకమైన స్వాగతం ఇచ్చారంటే యోగానంద గారిని తిరిగి అమెరికాకు తీసుకువెళ్ళడానికి నా శక్తి చాలదేమో అన్నంత భయం వేసింది. మరో అపరూపమైన సదవకాశం నేను మొట్టమొదటిసారిగా ఏనుగు మీద సవారీ చేయడం. యువరాజా వారు నిన్న తమ ఏనుగుల్లో ఒకదాని మీద సవారీ చేసి ఆనందించడానికి మమ్మల్ని తమ వేసవి విడిది భవనానికి ఆహ్వానించారు. భారీ పరిమాణం గల ఏనుగు మీద పట్టుపరుపులతో ఒక పెట్టె మాదిరిగా అమర్చి ఉన్న హౌదా మీదికి నేను ఒక నిచ్చెన మించి ఎక్కాను. ఆ తర్వాత ఊగులాటలు, కుదుపులు, నిట్టూర్పులు, ఏదో లోయలోకి తోసేస్తున్నట్టుగా విసిరివేతలు, గాభరా పడ్డానికి కానీ సంబరమాశ్చర్యాల వంటివి ప్రకటించడానికి కానీ అవకాశం లేనంతగా పులకించిపోయాను. అయితే ప్రియమైన నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఉగ్గబట్టుకునే ఉన్నాను స్మి. చారిత్రక పురాతత్వ ప్రాముఖ్యమున్న అవశేషాలు సమృద్ధిగా గల దక్షిణ భారతదేశం నిశ్చితమైనప్పటికీ అనిర్వచనీయమైన ఆకర్షణ గల ప్రాంతం. మైసూరుకి ఉత్తరాన హైదరాబాదు రాజ్యం ఉంది. బ్రహ్మాండమైన గోదావరి నది పారే అందమైన పీఠభూమి ఇది. ఈ సువిశాలమై సారవంతమై ఉన్న సమతల భూములు, రమణీయమైన నీలగిరులు, సున్నపు రాతితోనో గ్రానైట్ రాయితోనో ఏర్పడ్డ నిర్జీవ పర్వతాల ఇతర ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ. హైదరాబాదు చరిత్ర సుదీర్ఘమైన ఉజ్వల గాథ. అది 3000 ఏళ్ల కిందట ఆంధ్రరాజుల ఏలుబడితో మొదలయ్యి క్రీస్తు శకం 1294లో ఆ ప్రాంతం ముస్లిం నవాబుల వంశానుగత పాలనలోకి పోయే వరకు హిందూ రాజవంశీయుల పాలనలోనే కొనసాగింది. భారతదేశమంతటిలోకి అత్యంత అద్భుతమైన వాస్తు, శిల్ప, చిత్రకళా నైపుణ్యాలని ప్రదర్శించే కళాఖండాలు హైదరాబాదు రాజ్యంలో రాళ్లను మలిచి నిర్మించిన ఎల్లోరా, అజంతాల ప్రాచీన గుహాలయాలు 1950లో రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చిన తర్వాత ఈ గుహలు అంటే అజంతా, ఎల్లోరా గుహలు ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నాయి. ఇది ప్రచురణకర్త గమనిక. ఎల్లోరాలో ఒక పెద్ద ఏకాండి శిలను తొలిచి రూపొందించిన కైలాస నాథాలయంలో ఏ మైఖిలాంజెలో లాంటి వాడో భారీ పరిమాణాల్లో చెక్కిన దేవతా విగ్రహాలు, మనుషుల బొమ్మలు, జంతువుల బొమ్మలు ఉన్నాయి. 25 సన్యాసి మఠాలు, 5 ఆలయాలు గల ప్రదేశం అజంతా. రాతి కొండను తొలిచి రూపొందించినవే ఇవన్నీ. వీటికి ఆధారంగా ఉన్నవి చిత్రాలంకృతమైన స్తంభాలు. చిత్రకారులు, శిల్పులు వీటి మీద తమ ప్రతిభకు అమరత్వం సిద్ధింపజేసుకున్నారు.
హైదరాబాదు నగరానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం, బ్రహ్మాండమైన మక్కా మసీదు శోభ చేకూరుస్తున్నాయి. ఈ మసీదులో 10,000 మంది ప్రార్థన కోసం వచ్చి చేరుతూ ఉంటారు. సముద్ర మట్టానికి 3,000 అడుగుల ఎత్తున ఉన్న మైసూరు రాజ్యం దట్టమైన ఉష్ణ మండలారణ్యాలకు పేరెన్నికగన్నది. ఈ అడవులు ఏనుగులకు, దున్నలకు, ఎలుగుబంట్లకు, చిరుతపులులకు, పులులకు నివాస స్థానాలు. ముఖ్య నగరాలైన బెంగళూరు, మైసూరు ఎన్నో అందమైన పార్కులతోనూ సార్వజనిక విహార వనాలతోనూ పరిశుభ్రంగా ఆకర్షకంగా ఉన్నాయి. వాస్తుకళ, శిల్పకళ మైసూరులో 11వ శతాబ్ది నుంచి 15వ శతాబ్ది వరకు పాలించిన హిందూ రాజుల పోషణలో సర్వోన్నత పరిపూర్ణత సాధించాయి. విష్ణువర్ధన రాజు పాలనలో నిర్మాణం పూర్తయిన 11వ శతాబ్ది మహోత్తమ సృష్టి బేలూరు ఆలయాన్ని మించినది, సున్నితమైనది, చికిలి పనిలో సమృద్ధమైన రూపకల్పనలో ప్రపంచంలో మరొకటి లేదు. ఉత్తర మైసూరులో కనిపించే శిలాశాసనాలు క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్ది నాటివి. అవి భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్లతో సహా విశాల సామ్రాజ్యాన్ని పాలించిన అశోక చక్రవర్తి సంస్కృతిని దీప్తిమంతం చేసే దీపకళికలు. అశోక చక్రవర్తి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో 84,000 మతధార్మిక స్తూపాలు అంటే గుళ్ళు నిర్మించాడు. 14 శిలాశాసనాలు, 10 శిలాస్తంభాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ప్రతి స్తంభము ఇంజనీరింగ్, వాస్తు, శిల్పకళలకు విజయస్తంభం. ఈయన ఎన్నో జలాశయాలు, ఆనకట్టలు, నీటిపారుదల తూములు కట్టించాడు. పెద్ద పెద్ద రహదారులు, చెట్ల నీడ పడే రోడ్లు వేయించి ప్రయాణికుల కోసం అక్కడక్కడ సత్రాలు కట్టించాడు. వృక్ష శాస్త్రాధ్యయనానికి, మందులకు ఉపయోగపడే తోటలు వేయించాడు. మనుషుల కోసం, జంతువుల కోసం వైద్యశాలలు కట్టించాడు. వివిధ భాషల్లో చెక్కిన అశోకుడి ధర్మలిపులు ఆయన కాలంలో సువ్యాప్తమై ఉన్న అక్షరాస్యతకు సాక్షిభూతలుగా నిలుస్తాయి. 13వ శిలాశాసనం యుద్ధాలని ఇలా నిరసిస్తుంది: ధర్మ విజయాన్ని తప్ప మరి దేన్ని నిజమైన విజయంగా పరిగణించకండి. రాజు నిజమైన ఘనత తన ప్రజలు నైతికమైన అభివృద్ధి సాధించడానికి అతను చేసే సహాయం మీద ఆధారపడి ఉంటుందని 10వ శిలాశాసనం ఘోషిస్తుంది. 11వ శిలాశాసనం నిజమైన కానుకను నిర్వచిస్తూ అది వస్తురూపమైనది కాక సత్యవ్యాపన రూపమైన సత్తు అని తెలియజేస్తుంది. దేవానాం ప్రియుడైన ఆ చక్రవర్తి 6వ శిలాశాసనంలో ప్రజాహిత కార్యకలాపాల గురించి తనతో ముచ్చటించడానికి పగలు కానీ రాత్రి కానీ ఏ సమయంలోనైనా సరే తన దగ్గరికి రావచ్చునని ప్రజల్ని ఆహ్వానిస్తాడు. అంతేకాకుండా తన రాజోచిత కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించడం వల్ల తోటి ప్రజలకు తాను తీర్చుకోవాల్సిన రుణం నుంచి విముక్తి పొందుతున్నానని కూడా అంటాడందులో. అశోకుడు అజేయుడైన చంద్రగుప్త మౌర్యుడి మనుమడు. ఈ చంద్రగుప్తుడు అలెగ్జాండరు భారతదేశంలో నిలిపిన సైనిక పటలాన్ని సర్వనాశనం చేసి క్రీస్తుకు పూర్వం 305లో సెల్యూకస్ ఆధిపత్యంలో దండెత్తి వచ్చిన మాసిడోనియా సైన్యాన్ని ఓడించినవాడు. చంద్రగుప్తుడు పాటలీపుత్రంలో మెగస్తనీస్ అనే గ్రీకు రాయబారిని తన ఆస్థానంలో ఆదరించాడు. పాటలీపుత్రం అంటే ఇప్పటి పాట్నా నగరానికి ఆకర్షవంతమైన చరిత్ర ఉంది. అది ఎటువంటి ప్రాముఖ్యం లేని దుర్గంగా ఉన్న రోజుల్లో క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దిలో బుద్ధ భగవానుడు దాన్ని సందర్శించాడు. అప్పుడు ఆయన ఇలా జోస్యం పలికాడు: ఆర్యజనులు సాగినంత దూరం, వర్తకులు ప్రయాణించినంత దూరం పాటలీపుత్రం అన్ని రకాల సామాగ్రి వినిమయానికి కేంద్రంగా వారికి ముఖ్య నగరం అవుతుంది. మహాపరినిర్వాణ సూత్రం చెబుతోంది ఇది. 2 శతాబ్దుల తర్వాత పాటలీపుత్రం చంద్రగుప్త మౌర్యుడి మహాసామ్రాజ్యానికి రాజధాని అయ్యింది. ఆయన మనుమడు అశోకుడు రాజధాని నగరానికి ఇతోధిక సంపన్నత, వైభవం చేకూర్చాడు. మెగస్తనీస్ సుఖవంతము, కార్యోత్సాహవంతము అయిన ఆనాటి భారతదేశాన్ని గురించి మనకు వివరాలు రాసిపెట్టాడు. విజయధ్వజుడైన చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తుకు పూర్వం 298లో భారత ప్రభుత్వాధిపత్యాన్ని తన కొడుకు చేతుల్లో పెట్టాడు. దక్షిణ భారతానికి యాత్ర సాగించి తన జీవితంలో చివరి 12 ఏళ్ళు చేత కాసులేని సన్యాసిగా గడిపాడు. ఈనాడు మైసూరు రాజ్యంలో ఒక ఆలయంగా ఉన్న శ్రావణ బెళగొళ కొండగుహలో ఆత్మ సాక్షాత్కారం కోసం తపస్సు చేశాడు. ప్రపంచమంతటిలోకి అత్యున్నత ఏకశిలా విగ్రహం ఉన్నది ఆ ప్రదేశంలోనే. భారీ పరిమాణం గల గట్టి రాతితో చెక్కిన ఈ విగ్రహం గోమఠేశ్వర ముని పేర క్రీస్తు శకం 983లో
జైనులు ప్రతిష్ఠించినది. అలెగ్జాండరు భారతదేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు అతని వెంబడి వచ్చిన వాళ్ళు లేదా ఆ తర్వాత వచ్చిన వాళ్ళు గ్రీకు చారిత్రకులు తదితరులు చిన్న చిన్న వివరాలతో సహా రాసిపెట్టిన వాటిలో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ఏరియన్, డియోడరస్, ప్లూటార్క్, భూగోళ శాస్త్రజ్ఞుడు స్ట్రాబో రాసిన వృత్తాంతాల్ని డాక్టర్ జేడబ్ల్యూ మెక్రెండిల్ ప్రాచీన భారతదేశ చరిత్రను వెలుగులోకి తేవడానికి అనువాదం చేశాడు. విఫలమైన అలెగ్జాండరు దాడిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే హిందూ తత్వశాస్త్రంలోనూ యోగుల విషయంలోనూ సాధు సంతుల పట్ల అతడు చూపిన గాఢమైన ఆసక్తి. అటువంటి వాళ్ళు అప్పుడప్పుడు అతనికి తారసపడుతూ ఉండేవారు లేదా అతడి గాఢమైన ఉత్సుకతతో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళేవాడు. ఈ పాశ్చాత్య యోధుడు ఉత్తర భారతంలోని తక్షశిలకు చేరిన కొత్తలో తక్షశిలలో గొప్ప సన్యాసిగా పేరు పొందిన దండామిస్ను తీసుకుని రమ్మని ఒనెసిక్రితుస్ అంటే డయోజనిస్ స్థాపించిన హెలినిక్ మతానుయాయి ఆయనను పంపించాడు. విజయీభవ బ్రాహ్మణ గురుత్తమ అన్నాడు ఓనెసిక్రితుస్. దండామిస్ను ఆయన అరణ్యవాస ప్రదేశంలో దర్శించుకొని మహాబల సంపన్నుడైన జీస్ దేవుడి కుమారుడు మానవ మాతృలందరికీ సర్వేశ్వరుడు అయిన అలెగ్జాండరు మిమ్మల్ని తన సన్నిధికి రమ్మంటున్నాడు. మీరు గనక మన్నిస్తే మీకు గొప్ప కానుకలిచ్చి సత్కరిస్తాడు, కాదంటే మీకు శిరచ్ఛేదన విధిస్తాడు అన్నాడు. నిర్బంధ ధోరణిలో ఉన్న ఈ ఆహ్వానాన్ని ప్రశాంతంగా అందుకున్నాడు ఆ యోగి. అందుకొని తన పత్రశయ్య మీద నుంచి తల ఎత్తేపాటి ప్రయత్నం కూడా చెయ్యలేదు. అలెగ్జాండరు జిఎస్ కుమారుడైతే నేను ఆయన కుమారుణ్ణే అన్నాడు ఆయన. నాకున్న దాంతో నేను తృప్తిగా ఉన్నాను కనుక అలెగ్జాండరుదేది నాకు అక్కర్లేదు. అతను మనుషుల్ని వెంట వేసుకొని భూమి మీద సముద్రం మీద వృధాగా తిరుగుతున్నాడు. ఆ తిరుగుళ్లకు అంతు తెలియకుండా ఉన్నట్టు కనిపిస్తోంది. వెళ్ళి అలెగ్జాండర్కు చెప్పు, సర్వేశ్వరుడైన భగవంతుడు గర్వంతో చేసే పనులకర్త కాడని, కాంతికి శాంతికి జీవనానికి జలానికి మానవ దేహానికి ఆత్మకు సృష్టికర్త అని చెప్పు. మరణం మానవులందరికీ విముక్తి కలిగించినప్పుడు వాళ్ళకి ఏ విధంగానో దుష్టవ్యాధికి లోను కానక్కర్లేని స్థితిలో ఆయన అందరినీ దగ్గరికి చేర్చుకుంటాడు. హత్యల్ని అసహించుకునేవాడు, యుద్ధాలు రగిలించనేవాడు ఆయనే నా ప్రణామాలు అందుకునే దేవుడు. అలెగ్జాండరు దేవుడేమీ కాడు, అతను కూడా చావుకు లోబడి తీరవలసిన వాడే గనక అంటూ ఆ తపస్వి తిరస్కార ధ్వనిలో ఇలా అన్నాడు. ఇంకా ఇంతదాకా ఆంతరిక విశ్వసామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించని అటువంటి వాడు ప్రపంచాధిపతి ఎలా అవుతాడు? అతనింతవరకు నరకంలోకి కూడా ప్రవేశించలేదు. ఈ భూమి మీద సువిశాల ప్రాంతాల మీద సంచరించే సూర్యుడి గమన రీతిని ఎన్నడూ ఎరగనైనా ఎరగడు. అనేక దేశాలు అతని పేరు విననైనా వినలేదే. ఈ విధంగా ఆ తపస్వి ప్రపంచానికి అధినాథుడు అనిపించుకున్నవాడి చెవులు గింగురులెత్తిపోయే విధంగా ఎన్నడూ విననంత తీవ్రంగా ముక్క చివాట్లు పెట్టి వ్యంగ్యంగా ఇంకా ఇలా అన్నాడు. అలెగ్జాండర్కు ఇప్పుడున్న రాజ్యాలు అతని కోరికలకు తగినంత విస్తారంగా లేకపోయినట్లయితే అతన్ని గంగానది దాటమను, అతని మనుషులందరినీ పోషించగల దేశాన్ని చూస్తాడు. అలెగ్జాండర్ కానీ అతని సేనానాయకులు కానీ గంగానదిని ఎన్నడూ దాటలేదు. వాయవ్యం నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవడం చూసి మాసిడోనియా సైన్యం మరి ముందుకు చొచ్చుకొని పోమంటూ తిరుగుబాటు చేసింది. అలెగ్జాండరు భారతదేశాన్ని విడవక తప్పింది కాదు. తర్వాత అతనికి పెర్షియాలో విజయాలు లభించాయి. అలెగ్జాండరు ఇస్తాననే కానుకలు నాకు పనికిరానివి. దండామిస్ ఇంకా ఇలా అన్నాడు. నేను కానుకగా తలిచేవి, నిజమైన విలువ ఉన్నవని గ్రహించేవి, నాకు రోజు తిండి పెట్టే మొక్కలు, నా దప్పిక తీర్చే నీళ్లును. ఆబగా కూడబెట్టుకున్న వస్తు సంపదలు అవి కూడబెట్టిన వాళ్ళకి వినాశకరమైనవని రుజువవుతాయి. అజ్ఞానుల్ని పీడించే దుఃఖాన్ని విసుగుదలను మాత్రమే కలిగిస్తాయి అవి. నేనైతే అడవిలో ఉండే చెట్ల ఆకుల మీద పడుకుంటాను. కాపలా కాసుకోవడానికి నాకు ఏమీ లేదు. ప్రశాంతమైన నిద్రలో కళ్ళు మూసుకొని ఉంటాను. అలా కాకుండా ప్రాపంచిక విలువ కలిగింది ఏదైనా నాకు ఉండి ఉంటే
దాని భారం నా నిద్రను తరిమేసేది. ఈ భూమి నాకు కావలసిన ప్రతిదీ ఇస్తుంది. తల్లి తన పిల్లకు పాలు ఇచ్చినట్టే నా ఇష్టం వచ్చిన చోటికి నేను పోతాను, భౌతికమైన జాగ్రత్తల బెడద ఏమీ లేకుండా. అలెగ్జాండరు నా తల నరికేసినా కూడా నా ఆత్మను నాశనం చెయ్యలేడు. అప్పుడు మౌనం దాల్చిన నా తల, చిరిగిన బట్టలాంటి నా దేహము భూమి మీద ఉండిపోతాయి. వాటి మూలకాలను తీసుకున్నదే అక్కడి నుంచి. నేనప్పుడు ఆత్మరూపిణ్ణయి దేవుడి దగ్గరికి పైకి పోతాను. మనల్ని అందరినీ మాంసకోశంలోంచి ఉంచి కింద ఇక్కడున్నప్పుడు మనం తన ఆజ్ఞలకు బద్ధులమై బతుకుతామో లేదో నిరూపించడానికి మనని ఈ భూమి మీద వేసినవాడు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మన జీవితాల మంచి చెడ్డలకు మన దగ్గర సంజాయిషి తీసుకునేవాడు ఆయన. పాడు పనులన్నిటికీ న్యాయ నిర్ణేత ఆయనే. అణచివేతకు గురైన వాళ్ళ మూలుగులు ఆ అణచివేతదారుడికి శిక్ష విధిస్తాయి. అలెగ్జాండర్ని సంపద కోరేవాళ్ళని, చావుకు భయపడేవాళ్ళని బెదిరింపులతో భయపెట్టనియ్యి. బ్రాహ్మణుల ముందు అతని ఆయుధాలు శక్తిహీనమైనవి. మేము బంగారానికి మనసు పడం, చావుకు భయపడం. కనుక నువ్వు వెళ్ళి అలెగ్జాండర్కి చెప్పు, నీదైనదేది దండామిస్కి అక్కర్లేదు కనుక నీ దగ్గరికి రాడు. నీకు దండామిస్ దగ్గర నుంచి ఏమైనా కావలిస్తే నువ్వు వేరా అతని దగ్గరికి. ఒనెసిక్రుతోస్ సముచితంగా సందేశం అందించాడు. అలెగ్జాండరు చాలా శ్రద్ధగా విన్నాడు. దండామిస్ ముసలివాడు, దిగంబరుడు అయినప్పటికీ కూడా అనేక రాజ్యాల్ని జయించిన తనకు ఏకైక విరోధిగా, తనను మించిన వాడిగా తారసపడ్డందుకు ఆయన్ని చూడాలన్న కోరిక అంతకు ముందెన్నడూ కలగనంత ప్రబలంగా కలిగింది. దార్శనిక ప్రశ్నలకు జ్ఞానపూర్ణమైన సమాధానాలు చెప్పడంలో పేరుగన్న బ్రాహ్మణుల తపస్సుల్ని కొందరిని అలెగ్జాండరు తక్షశిలకు ఆహ్వానించాడు. అప్పటి వాగ్వివాదం వివరాలు ప్లూటార్కు పొందుపరిచాడు. ప్రశ్నలన్నీ అలెగ్జాండరే తయారు చేశాడు. అసంఖ్యాకంగా ఉన్నవి ఏమిటి? బతికున్నవా చచ్చిపోయినవా? బతికున్నవి చచ్చిపోయినవి లేనివే కనుక. పెద్ద పెద్ద జంతువుల్ని పుట్టించేది ఏమిటి? సముద్రమా భూమే? భూమి. సముద్రం కేవలం భూమిలో భాగమే కనుక. జంతువుల్లో అన్నిటికన్నా తెలివైనది ఏమిటి? మనిషికి ఇంతవరకు పరిచయం కానిది. అజ్ఞాతమైన దానికి మనిషి భయపడతాడు. మొదట ఉన్నది ఏది? దినమా రాత్రా? దినం. ఒక దినం ముందు నుంచి ఉంది. ఈ జవాబుకు అలెగ్జాండరు ఆశ్చర్యం ప్రకటించాడు. బ్రాహ్మణుడు ఇంకా ఇలా అన్నాడు: అసాధ్యమైన ప్రశ్నలకు అసాధ్యమైన సమాధానాలే అవసరం. మనిషి తనను ప్రేమపాత్రుడిగా చేసుకోవడంలో ఉత్తమ పద్ధతి ఏమిటి? తనకు గొప్ప శక్తి ఉండి కూడా తానంటే ఇతరులు భయపడేటట్టు చేసుకోకుండా ఉండే మనిషి ప్రేమపాత్రుడవుతాడు. మనిషి దేవుడు ఎలా కావచ్చు? మనిషికి అసాధ్యమైంది చేయడం వల్ల. బలవత్తరమైంది ఏది? బతుకా చావా? బతుకు. అది అనేక చెడ్డల్ని భరిస్తుంది కనుక. అలెగ్జాండరు తనకు గురువుగా ఒక నిజమైన యోగిని భారతదేశం నుంచి తీసుకువెళ్లడంలో కృతకృత్యుడయ్యాడు. ఈయన పేరు కళ్యాణ స్వామి, స్వామి స్పెన్స్. గ్రీకులు ఈయన్ని కలనోస్ అనేవారు. ఈ యోగి అలెగ్జాండర్ వెంబడి పెర్షియా వెళ్ళాడు. ముందుగా చెప్పిన ఒక రోజున పెర్షియాలో సూసా అనే చోట కలనోస్ మాసిడోనియా సైన్యం యావత్తూ చూస్తూ ఉండగా చితిలోకి ప్రవేశించి ముసలితనంతో పండిపోయిన దేహాన్ని విడిచిపెట్టేశాడు. ఈ యోగి బాధకు కానీ చావుకు కానీ భయపడకపోవడం, తాను అగ్నికి ఆహుతి అవుతూ ఉంటే కూర్చున్న చోటు నుంచి ఒక్కసారి కూడా కదలకపోవడం చూసి సైనికులు ఆశ్చర్యపోయిన సంగతి చారిత్రకులు నమోదు చేశారు. దహనానికి వెళ్లే ముందు కలనోస్ తన సన్నిహిత సహచరుల్ని చాలామందిని ఆలింగనం చేసుకున్నాడు. కానీ అలెగ్జాండర్కు మాత్రం వీడ్కోలు చెప్పడం మానేసి ఆ హిందూ ముని టూకీగా ఇలా చెప్పాడు: నిన్ను తర్వాత బాబిలోన్లో చూస్తాను. జై జ్ఞానానందగిరి మహారాజ్కి జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. 41వ అధ్యాయం మొదటి భాగం సంపూర్ణం.